హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, వాళ్ళకి స్నాక్స్ ఏం పెట్టాలి అని మమ్మీస్ టెన్షన్ పడుతున్నారా? అయితే మకానాతో ఈ స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందు స్టవ్ మీద కళాయి పెట్టి, కళాయి హీట్ అయిన తర్వాత అందులో మకానా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మకానాని తామర గింజలు, ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు. మకానాలో మంచి ప్రోటీన్, ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. దీనివల్ల మన హెల్త్కి చాలా మంచిది. మనం మకానాన్ని ఫ్రై చేయకముందు ఇందాక వీడియోలో చూపించినట్టుగా గట్టిగా ఉంటాయి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు మనం కళాయిలో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత సాల్ట్, కారం అండ్ చాట్ మసాలా వేసి ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని కూడా వేసి మనం ముందుగా వేసుకున్న మసాలాలు మొత్తం మకానాకు పట్టేంత వరకు కలుపుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది రెసిపీ 1. ఇప్పుడు రెసిపీ 2 చూద్దాం. మనం ఒక 1/2 కప్ బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ బెల్లం మొత్తాన్ని మంచిగా కరిగించుకోవాలి. ఆ బెల్లం ఇలా మంచిగా పొంగుతున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కోకోవా పౌడర్ యాడ్ చేసుకుంటాము. దీనివల్ల ఏంటంటే మనకి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఆ తర్వాత ఇందులో మనం కొంచెం నువ్వులు వేసుకుందాము. వేసి కలుపుకొని మనం ముందుగా మకానాన్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత విడిగా వచ్చేస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మనం ఇప్పుడు రెసిపీ 3 చూద్దాం. దానికోసం ముందుగా కళాయిలో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ ఒక పించ్ చాట్ మసాలా యాడ్ చేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి ఈ ఇంగ్రీడియంట్స్ ఆ మకానాకి కోట్ అయ్యేలాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీ, సింపుల్గా అయిపోయే స్నాక్స్, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ చూసేశారు కదా. మరి ఇలాంటి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం subscribe to my channel. Thanks for watching.